ఇప్పుడైతే మనం మష్రూమ్స్ మసాలా కర్రీ చేసుకుంటున్నాము. దానికి ఫస్ట్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికి కావాల్సినవి ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని కొంచెం పల్లీలు వేసుకోవచ్చు. జీడిపప్పు ఉంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే జీడిపప్పు వేయట్లేదు, కొంచెం పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ ఇలా ఉంటాయండి నేను తీసుకున్న మష్రూమ్. సో ఇవి నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ ఉడికించుకోవాలండి. అందులో ఒక లవంగం, 2-3 యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, కొంచెం జీలకర్ర, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మిరియాలు. ఇప్పుడు ఇందులో టమాటా, ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలండి. మసాలా మిక్స్ చేసుకున్నాం. ఇందులో కొంచెం కొబ్బరి వేసుకుంటున్నాను. అందులోనే టమాటా, ఉల్లిగడ్డ గించుకున్నవి కూడా వేసుకొని కొంచెం వాటర్ తీసుకొని మెత్తగా చేసుకోవాలండి. అలాగే ఈ పిండి వచ్చేసి పేలాల పిండి అండి. పేలాల పిండి తెలుసు కదా, సో అది కొంచెం ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకుంటేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది. చేసుకున్నట్లయితే బాగా మగ్గిపోవాలి కదా. దీంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చి చూడండి, ఇక్కడ అంతా ఉడకపోతుంది. బాగా మగ్గినాయి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తాలింపు దినుసులు వేసుకోవాలి. వేసుకున్నట్లయితే ఇక్కడ ఉల్లిగడ్డలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మనం ఫస్ట్ మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులో వేసుకోవాలి. చాలా ఇది కూడా మొత్తం వేసుకున్నాము. కొంచెం వాటర్ వేసుకోండి. వేసుకోవాలి. కారం అయితే చూసి వేసుకోండి. మిరియాలు, ధనియాలు, అవి చెక్క అవన్నీ వేసుకున్నాం కదా, అవి కొంచెం ఘాటు ఉంటాయి. సో కారం మీరు ఎంత తింటారో అంతా వేసుకోండి. ఇది సరిపడా ఉప్పు, పసుపు బాగా ఫ్రై చేసుకోవాలన్నది. నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. నేనేం మసాలాలు వేయలేదండి. ఇంకా మనము అవన్నీ వేసుకున్నాం కదా, చెక్క అవన్నీ ఇంకా అవే సరిపోతాయి. మీకు కావాలంటే ఎక్స్ట్రా మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా మగ్గిపోయిన తర్వాత ఉడికి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే ఇందులో వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం వెంటనే వాటర్ తీసుకోకండి. ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గపెట్టండి. తర్వాత 3 నిమిషాల తర్వాత ఇక్కడ చూసినట్లయితే నూనె అయితే పైకి తేలింది కదండి. ఇప్పుడు బాగా కావాలంటే ఇలానే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. మనమైతే గ్రేవీ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంత వాటర్ అయితే తీసుకున్నాము. ఇంకొక 5 నిమిషాల పాటు నాకైతే ఇంకా సరిపోతుందండి. ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. కసూరి మేతి అయితే వేసుకుంటున్నాను. 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. అయితే అండి మష్రూమ్స్ గ్రేవీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నెక్స్ట్ వీడియోలో మసాలా ఫ్రై అయితే చూపిస్తాను. అంతే అండి వీడియో. బాయ్ బాయ్.